హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్లో భాగంగా 10th క్లాస్ హిస్టరీలోని సెకండ్ లెసన్ అండి, భారతదేశంలో జాతీయవాదం. ఈ లెసన్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్గా ఉండే క్వశ్చన్స్ అయితే చేశాను. సో స్కిప్ చేయకోకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మనకు ఫిబ్రవరి కూడా కాదు, మేబీ జనవరి ఎండింగ్లో కానీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కానీ నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. మీరు ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకోకుండా టాపిక్స్ని కంప్లీట్ చేసేయండి. ఫస్ట్ క్వశ్చన్ అండి, ఆధునిక జాతీయవాదము దేనితో మనకు ముడిపడి ఉంటుంది? సో మనకు రివిజన్ కిందిగా అయితే మీకు యూజ్ అవుతాయి బిట్స్ అన్నీ కూడా, అప్లికేషన్ బిట్స్ టైప్లో ఉంటాయండి రాను. సో ఆధునిక జాతీయవాదం అనేది జాతీయ రాజ్యాలతో ముడిపడి ఉంది. సెకండ్ క్వశ్చన్, భారతదేశంలో జాతీయవాదము ఏ ఉద్యమంతో ముడిపడి ఉంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఇవన్నీ కూడా. భారతదేశంలో జాతీయవాదము ఉద్యమంతో దేనితో ఎక్కువ వ్యతిరేకంగా ఉందంటే వలసవాద వ్యతిరేకత ఉద్యమంతో ముడిపడి ఉంది. భారతదేశంలో జాతీయవాదం అనేది వలసవాద వ్యతిరేకత ఉద్యమంతో ముడిపడి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. భారతీయులందరినీ ఏకం చేయగలదని గాంధీ విశ్వసించారు. సో ఆయన ఎంచుకున్నది ఏంటి అండి ఇక్కడ? అహింస ధర్మం అనేది అని కూడా భారతీయులందరినీ కూడా ఏకం చేయగలుగుతుంది అనేసి గాంధీ నమ్మారు. దేనిని బేస్ చేసుకుని అంటే అహింస ధర్మం అనే దాని మీద మనకి ఇండియన్స్ అందరూ కూడా ఏకం చేయగలదని ఆయన విశ్వసించారు. ఫోర్త్ వన్, అణచివేత తోటల వ్యవస్థకు వ్యతిరేకంగా రైతులను పోరాడడానికి ప్రేరేపించడానికి గాంధీ ఎక్కడికి ప్రయాణించారు? ఇక్కడ క్వశ్చన్స్ పెద్దగా వచ్చినప్పుడు వన్స్ ఒకసారి చూడండి. అణచివేత తోటల వ్యవస్థకు వ్యతిరేకంగా రైతులు పోరాడడానికి ప్రేరేపించడానికి గాంధీ ఎక్కడికి ప్రయాణించారంటే చంపారన్కి ప్రయాణించారండి. ఈయన ఎక్కడికి? చంపారన్. ఫిఫ్త్ క్వశ్చన్, రౌలట్ చట్టం దేనిలో అంటే మనకు ఏ ఇయర్ ప్రతిపాదించింది? కళ్ళు మూసుకొని ఆన్సర్ చేయొచ్చు మనము. 1919. రౌలట్ చట్టం అనేది ఎప్పుడు ప్రతిపాదించారండి? ఇక్కడ 1919లో మనకు ప్రతిపాదించడం అయితే జరిగింది. వెరీ ఇంపార్టెంట్ బిట్. సమ్ టైమ్స్ మనకు ఇలాంటి ఈజీ బిట్స్ కూడా ఇస్తారు. సో వన్స్ ఇయర్స్ అన్నీ బాగా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, జలియన్ వాలా బాగ్ ఊచకోత మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇదైతే మనకి. జలియన్ వాలా బాగ్ ఊచకోత ఎప్పుడు మనకు జరిగిందంటే ఇయర్ అడుగుతారు, డేట్ అడుగుతారు, అప్పుడప్పుడు మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్స్ లాగా ఇస్తారు. ఇవన్నీ మైండ్లో ఉంచుకొని చూడండి. సో జలియన్ వాలా బాగ్ ఊచకోత అనేది మనకు 13 ఏప్రిల్ 1919లో అయ్యిందండి. 13 ఏప్రిల్ 1919. నెక్స్ట్ క్వశ్చన్, తెలియని గ్రామస్తులు జలియన్ వాలా బాగ్కు హాజరయ్యారు. సో ఏ దానికోసం అంటే బైసాఖి ఉత్సవం కోసము జలియన్ వాలా బాగ్కి వీళ్ళు హాజరయ్యారండి. తెలియని గ్రామస్తులందరూ కూడా బైసాఖి అనే ఒక ఉత్సవం, సో బైసాఖి అనే ఉత్సవం కోసము ఎక్కడికి వెళ్ళారు? జలియన్ వాలా బాగ్కి అయితే వెళ్ళారు. నెక్స్ట్ వన్, ఇస్లామిక్ ప్రపంచ ఆధ్యాత్మిక అధిపతి. చూడండి ఇక్కడ ఇస్లామిక్ ప్రపంచ ఆధ్యాత్మిక అధిపతి ఏంటంటే ఖలీఫా అండి. సో ఆన్సర్ మనకి ఇక్కడ చూసుకుంటే ఖలీఫా. ఇస్లామిక్ ప్రపంచ ఆధ్యాత్మిక అధిపతి ఖలీఫా. నెక్స్ట్ బిట్, గాంధీజీ రాసిన ప్రసిద్ధ పుస్తకము. ఇక్కడ మరొక విషయం అండి, పూర్ణ స్వరాజ్ అయితే జవహర్లాల్ నెహ్రూ. పూర్ణ స్వరాజ్ అంటే మనకు నెహ్రూ గారు వస్తారు. గాంధీజీ రాసిన ప్రసిద్ధ పుస్తకం ఏంటంటే ఇక్కడ హిందూ స్వరాజ్. కన్ఫ్యూజ్డ్ బిట్ లాస్ట్ టెట్లో అడిగారు మధ్యాహ్న సెషన్లో. గాంధీజీ రాసిన ప్రసిద్ధ పుస్తకం ఏంటి? ఇక్కడ హిందూ స్వరాజ్. నెక్స్ట్ 10th బిట్, ఏ చట్టం ప్రకారము తోటల కార్మికులు అనుమతి లేకుండా టీ తోటలను వదిలి వెళ్ళడానికి అనుమతి లేదు? సో అక్కడ మనకు లెసన్ చదివినట్టుగా అయితే ఒక చట్టం అనేది వచ్చింది. సో ఆ చట్టం ప్రకారం ఏమైందంటే తోటల కార్మికులు వాళ్ళ యొక్క పర్మిషన్స్ లేకుండా టీ తోటలను మనకు పని నచ్చలేదనేసి వదిలివేయడానికి వాళ్ళకి అనుమతి అనేది లేదు. ఎప్పుడంటే 1859 లోతట్టు వలస చట్టం. నెక్స్ట్ బిట్, ప్రాంతీయ మండలాలకు ఎన్నికలు ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేయబడ్డాయి? ప్రాంతీయ మండలాలకు ఎన్నికలకు ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేయబడ్డాయంటే 1919 భారత ప్రభుత్వ చట్టము ద్వారా ఏర్పాటు చేయబడ్డాయి. 1919 భారత ప్రభుత్వ చట్టం విధంగా
ఏర్పాటు చేయబడ్డాయి. నెక్స్ట్ 12th క్వశ్చన్, సిఆర్ దాస్ మరియు మోతీలాల్ నెహ్రూ కాంగ్రెస్ లోపల ఏ పార్టీని స్థాపించారు? సో సిఆర్ దాస్ అండ్ నెహ్రూ గారు కాంగ్రెస్ లోపల స్వరాజ్ అనే పార్టీని స్థాపించారండి. ఏ పార్టీ అండి? ఇక్కడ స్వరాజ్ అనే పార్టీని స్థాపించారు. స్వరాజ్ అనే పార్టీని స్థాపించారు. 13th క్వశ్చన్, కాంగ్రెస్ లోపల మరింత తీవ్రమైన ఆందోళన కోసము ఒత్తిడి చేసిన నాయకులు. సో కాంగ్రెస్ లోపల మరింత ఎక్కువగా యాంగ్జైటీగా ప్రెషర్గా ఫీల్ అయిన నాయకులు ఎవరంటే జవహర్లాల్ అండ్ సుభాష్ చంద్రబోస్ అండి. కాంగ్రెస్ లోపల మరింత తీవ్రమైన ఆందోళన కోసము ఒత్తిడి చేసిన నాయకులు ఎవరండి? ఇక్కడ నెహ్రూ గారు అండ్ సుభాష్ చంద్రబోస్. ఇక్కడ 14th క్వశ్చన్కి సర్ జాన్ సైమన్ ఆధ్వర్యంలో మనకు ఒక కమిషన్ అనేది ఏర్పాటైంది. ఆ కమిషన్ సైమన్ కమిషన్. సో ఆన్సర్ ఏంటంటే సర్ జాన్ సైమన్ ఆధ్వర్యంలో మనకి ఏర్పడిన కమిషన్ ఏంటంటే సైమన్ కమిషన్. ఆన్సర్ సైమన్ కమిషన్. ఎవరి ఆధ్వర్యంలో? సర్ జాన్ సైమన్ అనే వారి యొక్క ఆధ్వర్యంలో సైమన్ కమిషన్ అనేది ఏర్పాటైంది. 15th క్వశ్చన్, ధనవంతులు మరియు పేదలు ఇద్దరు తినే వస్తువు. సో మనకు ఎవరికైనా ఉప్పు అనేది సపరేట్గా ఏమి ఉండదు కదా అండి, అందరికీ యూజ్ చేసేది ఒకటి. ధనవంతులు మరియు పేదలు ఇద్దరు తినే వస్తువు ఏంటి? ఉప్పునే తింటారు. ఇంకేం కొత్త రకంగా ఏమి ఉండదు కదా. ఇంకా మనకు రకాలంటే ఇంకా మామూలుగా కొన్ని రాళ్ళు పంట, కల్లు పంట, బ్లాక్ సాల్ట్, పింక్ సాల్ట్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో ధనవంతులు అలాగే పేదలు ఇద్దరు కూడా తినేదంతా కూడా ఉప్పే అండి. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూద్దాము ఇప్పుడు. పౌర విధేయత ఉద్యమం ప్రారంభము. పౌర విధేయత ఉద్యమము ప్రారంభము. ఆన్సర్ దండి మార్చు. దండి మార్చ్ అంటే ఏంటి? ఇక్కడ పౌర విధేయత ఉద్యమం ప్రారంభమైంది. దాన్నే మనము దండి మార్చ్ అంటారు. ఆన్సర్ దండి మార్చు. క్వశ్చన్ నెంబర్ 17. ఫ్రెండ్స్ మీరందరూ కూడా క్లాస్ని లైక్ చేయండి. ఇలా మనకు లైక్ చేయడం వల్ల క్లాస్ అనేది మరికొంతమందికి రీచ్ అవుతుందండి. సో సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. గాంధీజీ శిష్యుడు ఎవరు? సో గాంధీజీ శిష్యుడు ఎవరండి? ఇక్కడ అబ్దుల్ గఫార్ ఖాన్ అనే ఈయన గాంధీజీకి శిష్యుడు అనమాట. గాంధీజీ శిష్యుడు ఎవరండి? ఇక్కడ అబ్దుల్ గఫార్ ఖాన్. అబ్దుల్ గఫార్ ఖాన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 చూద్దాం ఇప్పుడు. పౌర విధేయత ఉద్యమము ఇయర్స్ అడుగుతారు. వెరీ ఇంపార్టెంట్ ఇయర్స్ ఇక్కడ. పౌర విధేయత ఉద్యమం అనేది ఏ సంవత్సరంలో మళ్ళీ మనకు పునఃప్రారంభమైందంటే 1932 అండి. పౌర విధేయత ఉద్యమం అనేది 1932వ సంవత్సరంలో పునఃప్రారంభమైంది. 1932లో ప్రారంభమైంది పౌర విధేయత ఉద్యమం. క్వశ్చన్ నెంబర్ 19. FICCI అంటే ఫుల్ ఫామ్స్ అడుగుతారు. FICCI అంటే ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ సమాఖ్య. ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, ఇక్కడ FICCI అంటే ఇంగ్లీష్లో ఉండాలి కదా అనేసి తెలుగులో కండి ఇది. FICCI అంటే ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ సమాఖ్య. నెక్స్ట్ వన్, రైల్వే కార్మికులు ఏ సంవత్సరంలో సమ్మె చేశారు? ఇక్కడ రైల్వే కార్మికులు అనేవాళ్ళు 1930లో సమ్మె చేస్తారు. రైల్వే కార్మికులు ఎప్పుడు మనకు సమ్మె చేశారండి? 1930లో. ఇందాక నేను 19 క్వశ్చన్ అడిగాను కదా, FICCI అనే దానికి ఇంగ్లీష్లో ఫుల్ ఫామ్ అయితే కింద కామెంట్ అయితే చేయండి. ఇదండి 20 క్వశ్చన్స్. ఇంకా ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. సో ఇప్పుడు నేను చేసిన వీడియోస్లో ఉండే ప్రతి క్వశ్చన్ కూడా మీకు చాలా యూజ్ అవుతాయి. డిఎస్సిలో మనకు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఏదంటే జాగ్రఫీ, హిస్టరీ అండ్ ఎకనామిక్స్, పాలిటీ అన్నీ చదవాలండి. గత టెట్లో మీరు రాసిన ఎక్స్పీరియన్స్ని ఒకసారి గుర్తు చేసుకొని 1 or 2 టైమ్స్ ఏ విధంగా అడుగుతారో క్వశ్చన్ అనేది బేస్ చేసుకొని చదవండి. ఓకేనా అండి? నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్స్.